హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము హెచ్టిఎంఎల్లో కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అంతకంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ కావాలి అన్నా కూడా, అండ్ అలాగే డైలీ జాబ్ అప్డేట్స్ కావాలి అన్నా కూడా, ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఇవన్నీ ఫ్రీగా మీకు కావాలి అంటే జస్ట్ పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ఇప్పుడు మనము కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం. కామెంట్స్ అంటే మనందరికీ తెలుసు, లైక్ మనం వేరే లాంగ్వేజెస్లో కూడా చూస్తుంటాం కదా కామెంట్స్ అంటే ఏంటో అనేసి. ఇప్పుడు మనము హెచ్టిఎంఎల్లో కామెంట్ అనేది ఎలా రాస్తామో ముందుగానే మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూసేద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ హెచ్టిఎంఎల్ అనేది తీసుకున్నాను, ఓపెన్ చేశాను. అండ్ తర్వాత వచ్చేసరికి పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నా. దీంట్లో హాయ్ గాయ్స్ అని రాసా. అండ్ హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. కమ్ టు పైథాన్ లైఫ్. అండ్ ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేసా. ఇప్పుడు నేను దీనికి ఒక కామెంట్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఎలా ఇవ్వాలనుకుంటున్నాను అంటే ఇలా అండి, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అని రాస్తున్నాను పైన యూజ్ చేసింది. దిస్ ఈజ్ పారాగ్రాఫ్ ట్యాగ్, రైట్? ఇప్పుడు ఇప్పుడు క్లోజ్ చేశాను నేను. అండ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను, రైట్? ఇక్కడ మీకు ఏమర్థమైంది? నేను దీని గురించి డిస్క్రైబ్ చేశాను, రైట్? ఇది ఏంటో దిస్ ఈజ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అని ఇక్కడ రాసా. సో ఇది మనం హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అనుకుందాం. సో దీంట్లో హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఓపెన్ చేసా, అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ యూస్ చేసా, క్లోజ్ చేసా, ఇక్కడ ఒకటి రాసా, అండ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ని క్లోజ్ చేసేసా. సో నేను ఇక్కడ ఏదైతే లైక్ ఈ పార్ట్ ఉంది కదా, నేను డిఫరెంట్గా ఇది లైక్ ఇలా యూజ్ చేశాను. ఇక్కడ ఇలా వచ్చేసి ఇది మొత్తంని మనము ఒక కామెంట్ అని అంటామన్నమాట. అంటే కామెంట్ సింటాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. నేను పైన చూపించిన విధంగానే లైక్ ఓపెన్ చేసి లైక్ దిస్, అండ్ మీకు ఏదైతే కామెంట్ రాయాలి అనుకుంటున్నారో రాసేసి క్లోజ్ చేయడమే. దీన్ని మనము కామెంట్ అని హెచ్టిఎంఎల్లో ఇలా సింటాక్స్ అనేసి ఉంటుంది. దీన్ని మనం కామెంట్ అనేసి అంటాం. ఈ కామెంట్ని ఎందుకు యూజ్ చేయాలి అంటే లైక్ మనం ఇదంటే చిన్నది, ఓకే, బట్ హెచ్టిఎంఎల్ అంటే లైక్ చిన్న స్ట్రక్చర్ అనేసి ఏమి ఉండదు కదా. ఒక వెబ్ పేజ్ని డిజైన్ చేయాలంటే చాలా నెంబర్ ఆఫ్ కోడ్, చాలా నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి ఉంటాయి కదా. సో అలాంటప్పుడు కొన్నిసార్లు లైక్ మనము ఇలా కామెంట్స్ పెట్టుకుంటే మనము లైక్ ఆ స్ట్రక్చర్ని మనం ఎప్పుడైనా చూడాల్సి వస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఒక క్లారిటీ కోసం లైక్ ఫర్దర్ చదివేటప్పుడు లైక్ ఒక ఈజీ అండర్స్టాండింగ్ కోసం మనము ఈ కామెంట్స్ అనేవి యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఈజీ అండర్స్టాండింగ్ అనేసి చెప్పేసుకోవచ్చు ఈజీగా. సో అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఇలా నేను కామెంట్ ఇచ్చాను కదా, లైక్ అవుట్పుట్లో వస్తుందా, వెబ్ పేజ్లో వస్తుందా అంటే రాదు. జస్ట్ మీరు ఎక్కడైతే రాశారో మీ విజువల్ స్టూడియోలో కావచ్చు, మీరు లైక్ ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో నోట్ ప్యాడ్ వాట్ ఎవర్, దాంట్లో మాత్రమే మీరు ఎక్కడైతే రాశారో దాంట్లో మాత్రమే ఈ కామెంట్ అనేది కనిపిస్తుంది. మీకు వెబ్ పేజ్లో కనిపించదు, అండ్ ఎట్ ద సేమ్ టైం అవుట్పుట్లో కూడా కనిపించదు. గుర్తుపెట్టుకోండి, జస్ట్ మనకి ఒక ఈజీ అండర్స్టాండింగ్ కోసం మనకు అర్థం అవ్వాలి. ఫర్దర్ ఎప్పుడైనా చూస్తే ఆ స్ట్రక్చర్ని ఓకే ఇది ఈ ట్యాగ్గా అనేసి మనకు అర్థం అవ్వాలి, లేకపోతే ఇది ఎందుకు యూజ్ చేస్తాం అనేసి మనకు అర్థం అవ్వాలి. సో మనకి ఇష్టం ఉన్నది మన వే ఆఫ్ అండర్స్టాండింగ్, మన వే ఆఫ్ థింకింగ్తో ఇక్కడ మనం రాసుకోవచ్చు అనమాట. సో అలా ఈ కామెంట్స్ అనేవి మనం హెచ్టిఎంఎల్లో యూజ్ చేస్తాం. అండ్ గుర్తుపెట్టుకోండి, అవుట్పుట్లో కనిపించదు, అండ్ మీరు డిజైన్ చేస్తున్న వెబ్ పేజ్లో కూడా కనిపించదు. ఇవి రెండైతే గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఇష్టం, మీ థింకింగ్ని బట్టి మీకు అది అర్థం అవుతే ఓకే, అర్థం అవ్వదు లేకపోతే ఏదైనా ఫర్దర్ యూజ్ అవ్వాలి అంటే మీరు లైక్ ఇలా కామెంట్స్ అనేవి యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి మీ స్ట్రక్చర్ని, మీ కోడ్ని, ఈ హెచ్టిఎంఎల్ని
ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి చూస్తుంటేనే అర్థమైపోతుంది, ఓ ఇక్కడ ఇది యూజ్ చేశారు, ఎందుకోసం యూజ్ చేశారని. మిమ్మల్ని అడగకుండా వాళ్ళే అర్థం చేసుకునే కెపాసిటీ అనేది కామెంట్స్ ద్వారా వస్తుందన్నమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కామెంట్స్ అండి. అండ్ ఫర్దర్ వీడియోస్లో నెక్స్ట్ టాపిక్స్ని డిస్కస్ చేసేద్దాం. అండ్ వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ అండి. హలో అండి, ఇప్పుడు మనము కామెంట్స్ గురించి డిస్కస్ చేసాం కదా. అసలు కామెంట్స్ ఎలా యూజ్ చేయాలో ప్రాక్టికల్గా అయితే మనం చూసేద్దాం. చాలా సింపుల్ అండి. జస్ట్ మీకు ఒక ఓవర్వ్యూ కావాలి కాబట్టి నేను ఇలా ప్రాక్టికల్గా అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు నేను HTML ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను. తర్వాత H1 ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను. H1 ట్యాగ్లో కామెంట్స్ అనేసి ఇస్తున్నాను. కామెంట్స్ అని ఇచ్చేసి H1 ట్యాగ్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. తరువాత నేను ఇక్కడ ఒక కామెంట్స్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను. కామెంట్స్ అనేది ఎందుకు ఇస్తారో మనమైతే చూసాం కదా. సో ఇలా _స్క్వేర్స్ ఇచ్చేసి ఈ మార్క్ ఇచ్చేసి ఎక్స్క్లమేటరీ మార్క్ అనేసి అంటుంటాం. సో ఇక్కడ నేను దీన్ని డిస్క్రైబ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ కామెంట్ I will not display in output అని చూపిస్తున్నాను. అవుట్పుట్. సో ఈ ట్యాగ్ నుంచి బయటకు వచ్చేసి ఈ యాంగులర్ బ్రాకెట్స్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసేసి థ్యాంక్ యూ అని ఇస్తున్నాను. ఇచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేయాలి కదా. క్లోజ్ అనేది చేశాను. HTML ట్యాగ్ ఓపెన్ చేశాను కాబట్టి HTML ట్యాగ్ కూడా క్లోజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక మిస్టేక్ అనేది చేశాను, ఏంటో గుర్తుపట్టారా? H1 ట్యాగ్ ఇక్కడ ఓపెన్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేయలేదు కదా. సో ఇక్కడైతే నేను క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లోజ్ చేశాను అనమాట. సో అన్ని ట్యాగ్స్ ఓపెన్ అండ్ క్లోజ్ అనేవి చేశాను కదా. ఇక్కడ నేను H1లో కామెంట్స్, ఈ యాంగులర్ బ్రాకెట్స్లో దిస్ ఇస్ కామెంట్ ఐ విల్ నాట్ డిస్ప్లే అనేసి ఇచ్చాను. పారాగ్రాఫ్ ట్యాగ్లో థ్యాంక్ యూ అనేసి ఇచ్చాను. సరే, రండి అవుట్పుట్లో ఏమొస్తుందో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం సేవ్ చేయాలి కాబట్టి ఇది కామెంట్ గురించి చెప్తున్నాను కాబట్టి comment.html అనేసి సేవ్ అయితే చేస్తున్నాను నా ఫోల్డర్లో. తరువాత రన్ చేయాలి కాబట్టి F5ని క్లిక్ చేస్తున్నాను. కామెంట్స్ అని H1లో కామెంట్స్ అని ఇచ్చాను కాబట్టి కామెంట్స్ అని వచ్చింది. ఇంకా తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్లో థ్యాంక్ యూ అని ఇచ్చాను కాబట్టి థ్యాంక్ యూ అనేది వచ్చింది. మధ్యలో దిస్ ఈజ్ కామెంట్ ఐ విల్ నాట్ డిస్ప్లే అనేసి ఇచ్చాను కదా, అది ఎందుకు కనిపించలేదు? ఇలానే మనం కామెంట్స్లో ఆ సింటాక్స్ యూజ్ చేసి మనం కామెంట్స్లో ఇచ్చాం కాబట్టి ఇది మొత్తం కూడా మనకి అవుట్పుట్లో కాకపోతే మన వెబ్ పేజెస్లో డిస్ప్లే అవ్వదన్నమాట. నేను చెప్పాను కదా, మనము దీని గురించి చెప్పేటప్పుడు కామెంట్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇది వెబ్ పేజ్లో కానీ దేంట్లో కనిపించదు, జస్ట్ మన అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తుంటామని. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కామెంట్స్ అండి. ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. సో స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్.